తెలంగాణ రాష్ట్రంలో ఎట్లాగైనా గాని ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల హామీల్లో అమలు కానటువంటి హామీలను ఇచ్చి ఇవాళ గద్దెనెక్కి కూర్చొని 3 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల రక్తం దాగుతా ఉన్నాడు. ఒకవైపు పేదల ఇల్లులు గూడులు కూలగొడతా ఉన్నాడు. అలాగే హైదరాబాద్ లో మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం క్లోజ్ చేసి ఎక్కడ కూడా వ్యాపారాలు జరగకుండా, ఎక్కడ కూడా హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా పైసలు రొటేషన్ కాకుండా నిజంగా చాలా హైదరాబాద్ పరిస్థితిని చాలా దిగదార్చిండు ఈ రేవంత్ రెడ్డి. మరి ఇదే రేవంత్ రెడ్డి మరి కొత్తగా మళ్ళా ఈ జనాలకు ఏదైతే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో ఈ పథకాలను ఎట్లా ఎగ్గొట్టాలనే ఆలోచనతోటి ఒక మాస్టర్ మైండ్ తోటి మరి వాళ్ళకు సంబంధించినటువంటి మనుషులనే మరి కోర్టులకు పంపించేసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మరి ఈ పైసలు ప్రజాధనం వాళ్ళకి ఎట్లా ఇస్తారు ఏం సంగతి ఆపాలా అని చెప్పేసి కోర్టు నుంచి ఇలా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వకుండా స్టే తీసుకొచ్చిందంటే దీని వెనకాల కూడా తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఉంటారని చెప్పేసి మాకు గట్టి నమ్మకం ఉన్నది. ఒకప్పుడు ఎన్నికల ముందు కేసీఆర్ మీకు 1,00,000 రూపాయలు ఇస్తే నేను 1,00,000 రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇస్తా ఈ ఆడపిల్లల పెళ్లిళ్ళకి అని చెప్పినోడు ఇవాళ కుండలు పెట్టి బిందెలు ఎత్తుకోయే పరిస్థితి ఉన్నది. అలా నిజంగా కూడా మేమందరం ఇవాళ ఉప్పల్ నియోజకవర్గంలో మరి మా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున మేము నిరసన చేపట్టినాము. తప్పనిసరిగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మీ ముఖాలకు బంగారం ఇయ్యలేరు, కానీ కేసీఆర్ తీసుకొచ్చినటువంటి 1,116 రూపాయలు ఏదైతే ఉన్నదో అది మాత్రం అమలు చేయాలి. దానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా గానీ తప్పనిసరిగా మీరు మన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.